గురుభ్యో నమః. హరి ఓం. మీరు ప్రేమిస్తున్న వ్యక్తి ఫోటో మీ దగ్గర ఉంటే, అదేవిధంగా మీ ఫోటో ఈ 2 ఫోటోలు కలిపి ఒక బాటిల్లో ఆవు పాలను పోసి మీరు ఈ 2 ఫోటోలు ఫోల్డ్ చేసి దానిలో వేసి ఈ యొక్క మంత్రాన్ని మీరు చదివినట్లయితే వాళ్ళు మీకు అనుకూలంగా మారి మీరు చెప్పిన మాట వినటం అనేది జరిగిద్దన్నమాట. అది ఏ విధంగా జరిగిద్ది, ఎట్లా జరిగిద్ది అనే దాని గురించి మీకు నేను క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయనమాట. వశీకరణ ప్రక్రియలు అనేవి సహజంగా అంటే వశీకరణ శాస్త్రం ప్రకారం వశీకరణలు అనేవి అనేక రకాలుగా ఉంటాయి అన్నమాట. దాంట్లో కొన్ని మంత్రపూర్వకంగా ఉంటాయి, కొన్ని తంత్రపూర్వకంగా ఉంటాయి, కొన్ని యంత్రపూర్వకంగా ఉంటాయి, కొన్ని మూలికపూర్వకంగా ఉంటాయి, కొన్ని పసరపూర్వకంగా ఉంటాయి. ఆ విధంగా అనేక రకాలుగా ఉంటాయి అన్నమాట. అట్లానే వశీకరణం అనేది అనేక రకాల పద్ధతులు ఉంటాయి. అయితే ఈరోజు వశీకరణ ఏంటంటే, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, మీరు ఎవరి మనసులో అయితే ప్రేమను పొందాలనుకుంటున్నారు, ఎవరి మనసునైతే మీరు మార్చాలనుకుంటున్నారో వాళ్ళు మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, లేకపోతే ఒకవేళ ఎవరైనా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ మేము ప్రేమ పేరుతో మోసపోయామండి, మమ్మల్ని ప్రేమించి మోసం చేసి ఒక వ్యక్తి మమ్మల్ని ఏ విధంగా చేశాడు, చివరికి పెళ్లి చేసుకుందాము అనుకునే టయానికి అతను మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఫోన్లు బ్లాక్ చేసి అన్నీ బ్లాక్ చేసి అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం ఈ యొక్క ప్రయోగం అనేది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అయితే ఏం చేయాలి మనం? ఆవు పాలు, పచ్చి పాలు అనేవి మీరు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. పచ్చి పాలు తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. కొద్దిగా మూత అనేది పెద్దగా ఉండాలన్నమాట, మనకి చక్కగా ఉండే మూట. దాంట్లో ఈ ఆవు పాలు అనేది పోసిన తర్వాత దాంట్లో మీరు ఏం చేస్తారంటే, గులాబ్ జల్ వాటర్ అనేది మంచి ఒరిజినల్ తీసుకోండి. గులాబ్ జల్ వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా పోయింది వాటర్, అంటే మొత్తం పోయి వాటర్, గులాబ్ జల్ వాటర్ కొద్దిగా పోయింది. ఏది? ఈ ఆవు పాలు, బర్రె పాలు కాదు, చక్కగా ఏంటంటే బర్రె పాలు కాదు, ఆవు పాలు మాత్రం తీసుకొని అవి పచ్చి మాట తీసుకున్న తర్వాత ఆ గులాబ్ జల్ వాటర్ దాంట్లో పోసిన తర్వాత మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారు చూసారా, ఆ యొక్క స్త్రీ ఫోటో మీకు ఆడ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ ఫోటో కంపల్సరీ కావాలి. అంటే ఇప్పుడు నేను పురుషుని కాబట్టి నా ఫోటో, నేను ప్రేమించే వ్యక్తి స్త్రీ ఫోటో, ఈ 2 ఫోటోలు కంపల్సరీ కావాలి. ఈ 2 ఫోటోలు ఏం చేయాలంటే దేనికి అంటే ఆపోజిట్ మాట, అంటే నా మొహం, నా యొక్క స్త్రీ మొహం 2 ఏ విధంగా కలపాలన్నమాట. కలిపేసి ఈ 2 ఫోటోలని కలిపేసి చిన్నగా రౌండ్గా చుట్టాలి. దాన్ని రౌండ్గా చుట్టేసి దానికి మీరు ఒక ఎర్రని దారం కట్టండి. ఒక ఎర్రని దారం కట్టి ఈ యొక్క మీరు పచ్చి పాలు పోసేసి ఆవు పాలు దాంట్లో వేసేయండి. ఈ ఫోటోని వేసేసిన తర్వాత దానికి మీరు గట్టిగా మూత పెట్టండి. మూత పెట్టి మీరు ఏం చేస్తారంటే, ఈ యొక్క డబ్బా మీద మన ఛానల్లో వశీకరణ మంత్రాలు అనేవి చాలా ఉన్నాయి. మీకు ఇష్టమైన వశీకరణ మంత్రం ఏ మంత్రం అయినా సరే మీరు ఒక 11 రోజులు లేదనుకుంటే 21 రోజులు కంటిన్యూగా మీరు ఆ యొక్క డబ్బాని తీసుకుని దాని మీద ఆ యొక్క డబ్బా పైన చెయ్యి పెట్టేసి ఆ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు మీరు కంటిన్యూగా చదివినట్లయితే, ఏ మంత్రం అయినా పర్వాలేదు, వశీకరణ మంత్రం చాలా ఉన్నాయి చూడండి మన దాంట్లో, చాలా అయినా పర్వాలేదు. ఎందుకంటే ఆ విధంగా మీరు కంటిన్యూగా 21 రోజులు 11 రోజులు చేసినట్లయితే, మీరు ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరికైతే ప్రేమను కలిగేయాలని యొక్క ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా మీ మీద వ్యామోహంగా వచ్చేసింది. ఎందుకంటే ప్రయోగం అటువంటిది అన్నమాట, వ్యామోహం అనేది వచ్చేసింది అన్నమాట. ఆ విధంగా వాళ్ళంతా వాళ్ళు తెలియకుండా మీ మీద వ్యామోహం వచ్చేసి మీకు అనుకూలంగా మారుతారు. మీ మీద ఒక మంచి అభిప్రాయం వచ్చేసి ఆ అభిప్రాయం చివరికి ప్రేమగా మారి మీకు దగ్గర అవుతారు అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఇది వచ్చేసి ఒక ఫోటోతో ఒక వశీకరణ అన్నమాట. అయితే ఆ మంత్రం ఏ మంత్రం గురువుగారు మాకేం తెలియదంటే, మంత్రం తెలియదంటే చక్కగా ఇస్తారు, మీరు చక్కగా తీసుకునేది ఏ మంత్రం, ఏ మంత్రమే పర్వాలేదు. ఒకవేళ మాకు ఏదో ఒక మంత్రం, మంచి మంత్రం మీరే ఏంటంటే కంపల్సరీ ఏదో ఒక మంత్రం అనేది నీకు వీడియో మీద ఇస్తాను. ఈ యొక్క వశీకరణ మంత్రం అనేది చక్కగా మీరు ప్రతిరోజు 108 సార్లు కంటిన్యూ చేసుకుంటా ఉండండి. మీకు కంపల్సరీ వాళ్ళు వశం అవ్వడం అనేది జరిగింది అన్నమాట. ఇందులో ఎటువంటి అనుమానం, సందేహం అయితే లేదు. చాలా పవర్ఫుల్ గల శక్తివంతమైన ప్రయోగం అన్నమాట. చక్కగా చేసుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, వరకు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, వేలు ఖర్చు పెట్టేసి మోసపోవాల్సిన అవసరం లేదన్నమాట. మీరు ఒక 200-300లోనే చక్కగా మీ యొక్క ప్రయోగం జరిగిద్ది. కాకపోతే ఏంటంటే, ఒక పని మనం చేస్తున్నామంటే ఒక ముందు జాగ్రత్త చేయాలి. అది కూడా మంచి నమ్మకంతో చేస్తే రిజల్ట్ అనేది పొందుతారన్నమాట. అయితే ఇటువంటి ప్రయోగాలు చేస్తే మంచిని ఉద్దేశించి చేసి మీకున్న సమస్యలు ఏదైనా ఉన్నాయో వాటిని బయటపడనమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.